కలకత్తాలోని విలియమ్స్ ఫోర్ట్ ని పేరు మార్చారు. ఇప్పుడు ఆ ఫోర్ట్ ని విజయదుర్గ ఫోర్ట్ అని పిలుస్తున్నారు. ఎందుకు పేర్లు ఇలా మారుస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణం పంచప్రాణ్లో కలోనియల్ లెగసీస్ తీసేసి ఇండిజినస్ నేమ్స్, మన స్థానికంగా మన ఒక లెగసీని గుర్తొచ్చే నేమ్స్ అనమాట. విజయదుర్గ ఫోర్ట్ అనేది మనం గమనిస్తే కనుక నేవల్ బేస్, ఛత్రపతి శివాజీ నేవల్ బేస్ కి ఆ పేరు ఉండేదన్నమాట. అందుకనే విజయదుర్గ ఫోర్ట్ అని పెట్టారు. అయితే కలకత్తాలో ఫోర్ట్ సెయింట్ విలియమ్స్ అనేది 1781లో కట్టారు. ఇది బ్రిటిష్ వాళ్ళ మిలిటరీ బేస్ గా ఉండేదన్నమాట. చాలా వరకు ఇది చాలా సిగ్నిఫికెంట్ ఫోర్ట్ అని కూడా చెప్పొచ్చు. మనం గమనిస్తే చెన్నైలో అంటే పాత మద్రాసులో ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఉంది. అదే విధంగా బాంబేలో ఫోర్ట్ జార్జ్ ఉందన్నమాట. ఇట్లా రకరకాల ఫోర్ట్స్ బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో కట్టారు. ముఖ్యంగా చెన్నైలో అంటే మద్రాసులో ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనేది బ్రిటిష్ వాళ్ళ మొట్టమొదటి ఫోర్ట్ అన్నమాట. మనం చూస్తే కనుక కలోనియల్ లెగసీస్, ఏదైతే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న లెగసీస్ ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా పేర్లు మార్చేస్తాం. ముఘల్ గార్డెన్స్ ని అమృత్ ఉద్యాన్ అని, రేస్ కోర్స్ ని లోక్ కళ్యాణ్ మార్గ్ అని, రాజ్పథ్ ని కర్తవ్య పథ్ అని చెప్పి, అశోక హాల్ ని అశోక్ మండప్ అని చెప్పి, దర్బార్ హాల్ ని గణతంత్ర మండప్ అని చెప్పి ఇలా పిలుస్తున్నాం. అంతేకాదు అండమాన్ నికోబార్ దీవిలో రాస్ ఐలాండ్స్ కి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా పెట్టామన్నమాట. ఇదే కాకుండా 2014 నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో బ్రిటిష్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే అవుట్డేట్ అయిపోయాయో, ఆర్క్యాక్ అయిపోయాయో చాలా చట్టాలు అంటే దాదాపు 1500 చట్టాలని మనం రిపీల్ కూడా చేసాం అనమాట. అంటే కలోనియల్ లెగసీస్ తీసేస్తున్నాం. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య, ఇలా ఇండియన్ పేర్లు పెట్టేస్తున్నాం అనమాట చట్టాలకు కూడా.